ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఈసారి జెండా ఎగరేసేది ఎవరు? ఉమ్మడి ప్రకాశం వ్యాప్తంగా జనసేన టీడీపీ కూటమి దూసుకుపోతూ ఉంటే రెండవ పులివెందలగా పేరుగాంచిన ఎర్రగొండపాలెంలో ఏం జరుగుతోంది? తాటిపర్తి చంద్రశేఖర్ అనుకున్నది సాధిస్తారా? తాటిపర్తి చంద్రశేఖర్ పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్ వెంట నడుస్తున్న నాయకుడు. అనూహ్యంగా వైసీపీ టికెట్ దక్కించుకున్న తాటిపర్తి చంద్రశేఖర్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎర్రగొండపాలెంలో చంద్రశేఖర్కు లభిస్తున్న జనాదరణ రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఉమ్మడి ప్రకాశంలో టీడీపీ జనసేన కూటమి బలంగా ఉన్నా ఎర్రగొండపాలెం మాత్రం రెండో పులివెందులుగా పేరుపడింది. అంగబలం అర్ధబలం ఉన్న చంద్రశేఖర్కు జగన్ టికెట్ కేటాయించడంతో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. ఎర్రగొండపాలెం వైఎస్ఆర్ అభిమానులకు అడ్డా. తాటిపర్తి చంద్రశేఖర్ను అభ్యర్థిగా ప్రకటించడంతో ఆ ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది. గత దశాబ్దన్నర కాలంగా సేవా కార్యక్రమాలతో జనంలోనే ఉంటున్న చంద్రశేఖర్ వైసీపీలో మంచి వక్తగా పేరుగడించారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టడంలో దిట్ట. దీంతో ఒక్క ప్రకాశం ఉమ్మడి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఫాలోయింగ్ సంపాదించారు చంద్రశేఖర్. జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి వైసీపీలోనే ఉన్న తాటిపర్తి చంద్రశేఖర్ ఎర్రగొండపాలెం టికెట్ ఖాయమైన తర్వాత నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రతి గ్రామాన్ని సందర్శిస్తున్నారు. అడుగడుగున చంద్రశేఖర్కు నీరాజనం పలుకుతున్నారు. వేలాది మంది వైసీపీ కార్యకర్తలు చంద్రశేఖర్ నాయకత్వాన్ని బలంగా కోరుకుంటున్నారు. చంద్రశేఖర్కు వస్తున్న ఆదరణ చూసి రాజకీయ పరిశీలకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో రెడ్డి, మాదిగ సామాజిక వర్గాల ఓటర్లు 70,000కు పైగా ఉన్నారు. అన్ని సామాజిక వర్గాల్లోనూ చంద్రశేఖర్కు మంచి పేరుంది. గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని తాటిపర్తి చంద్రశేఖర్ హామీ ఇస్తున్నారు. సౌమ్యుడు, విద్యావంతుడు, వివాదరహితుడు కావడంతో నియోజకవర్గంలో వర్గాల వారీగా విడిపోయిన వైసీపీ కార్యకర్తలు కూడా తాటిపర్తి చంద్రశేఖర్ నాయకత్వంలో తిరిగి ఏకమవుతున్నారు. దీంతో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పార్టీని పరుగులు పెట్టిస్తున్నారు చంద్రశేఖర్. చంద్రశేఖర్ స్పీడ్ను జనసేన టీడీపీ కూటమి ఏ మేరకు అందుకోగలవో అన్నది ఆసక్తిగా మారింది. ఎర్రగొండపాలెం గడ్డపైన వైసీపీ జెండా ఎగరబోతుందంటూ తాటిపర్తి చంద్రశేఖర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో కార్యకర్తల విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తాటిపర్తి చంద్రశేఖర్ పాల్గొన్నారు. ముందుగా మండలంలోని నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అనంతరం పెట్రోల్ బంక్ నుంచి ప్రధాన సెంటర్ మీదుగా భారీగా ర్యాలీ నిర్వహించారు. ఆయన సభలో మాట్లాడుతూ ఒక కుటుంబంలో చిన్న చిన్న పొరపాట్లుంటాయంటూ అవన్నీ సర్దుకుపోతూ ఏకతాటిపైన వైఎస్ఆర్ జెండా ఎగురవేసేందుకు ప్రతి కార్యకర్త, నాయకులు కృషి చేయాలంటూ ఆయన కోరారు. వైసీపీ సత్తా ఎర్రగొండపాలెం నుండి ఏపీకి చూపియబోతున్నామంటూ ఆయన అన్నారు. సంక్షేమ పథకాలు అభివృద్ధి చెందాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తాటిపర్తి చంద్రశేఖర్ అంచెలంచెలుగా ఎదిగిన నేత. తొలి నుంచి జగన్తోనే ఉన్నారు. ఏ రోజు పార్టీ లైన్ దాటలేదు. చంద్రశేఖర్ త్యాగాన్ని, కష్టపడే తత్వాన్ని గుర్తించిన జగన్ ఈసారి ఆయనకు టికెట్ ఇచ్చారు. ఎర్రగొండపాలెం గడ్డపై ఈసారి వైసీపీ జెండా ఎగరవేస్తానంటున్న చంద్రశేఖర్ జనసేన టీడీపీ కూటమిని ఢీకొట్టి అనుకున్నది సాధిస్తారా లేదా అన్నది కాలమే తేల్చాలి.